మనతో సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు. సో ఇప్పుడే కాసేపటి కిందమే తను ఇక్కడ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉందో అందులో లోపల నుంచి బయటికి రావడం జరిగింది. అసలు వాస్తవంగా అక్కడ ఏం జరిగింది, సో సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఆల్రెడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఈ క్వాష్ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యాము. సో మా దగ్గర చాలా సమాచారం ఉన్నది. ఆ సమాచారము పోలీసులకు ఇవ్వడానికి వచ్చాను. సరే వాళ్ళు డీసీపీ తోటి మాట్లాడండి, పర్మిషన్ తీసుకోండి అన్నారు. ఈ లోపల అల్లు అర్జున్ బౌన్సర్స్ వచ్చి నా మీద చేయి వేసి నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సరే సార్ మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉంటే మీరు తర్వాత ఇవ్వండి, కానీ ఇప్పుడు హై ప్రొఫైల్ అని. నేనేమంటున్నానంటే ఈజ్ నాట్ హై ప్రొఫైల్ ఆర్ సెలబ్రిటీ, ఆయనకి ఏం స్టేటస్ లేదు. ఈజ్ అక్యూజ్డ్గానే వచ్చాడు, ఒక ముద్దాయిగానే, అంతే, అంతకన్నా అక్కడ ఏమీ లేదు. ఈజ్ నాట్ ఏ స్పెషల్, ఆయనకి ఏమి స్పెషల్ పని అంటూ ఏమీ లేదు. ఈజ్ నాట్ ఏ విఐపి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్స్ ప్రకారం ఆయన విఐపి కాదు. ఈజ్ ఎ కామన్ మ్యాన్ ఓన్లీ. ఏదో ఒక రంగాల్లో పనిచేశాడు కాబట్టి అందులో పేరు డబ్బులు సంపాదించుకుంటాడు కాబట్టి, అదర్వైజ్ ఈజ్ ఎ కామన్ మ్యాన్ ఇన్ తెలంగాణ. అది సో ఇది అలా జరిగిన సంఘటన తోటి నాకు డౌట్ వచ్చేది ఏంటి అంటే, ఇట్లా విచారణ కాదు, పోలీస్ హ్యాస్ టు టేక్ హిమ్ ఇంటూ కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి. సో ఆ బెయిల్ రద్దు చేయాలి. ఇప్పుడు ఇంటరిమ్ బెయిల్ ఏదైతే ఇచ్చారో తనపై బెయిల్ కూడా ఇచ్చింది, హైకోర్టు బెయిల్ కూడా మనం చూస్తున్నాము. సో బెయిల్ ఇంటరిమ్ బెయిల్, ఇట్స్ ఇంటరిమ్ బెయిల్ అప్ టు 21 January ఓన్లీ. ఇప్పుడు మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయాలి. రద్దు చేసి అతన్ని మళ్ళీ జైలుకి పంపించాలి. జైల్లో నుంచి కస్టోడియల్ ఇంట్రాగేషన్ పోలీసులు తీసుకొని వచ్చి విచారియాలి. అప్పుడు కంప్లీట్ జస్టిస్ జరుగుతుంది. వివరించొద్దు. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ గ్రౌండ్ టు క్యాన్సల్ ద బెయిల్. అంటే ఒక పై కేసు ఉన్నప్పుడు తను ఆల్రెడీ కోర్టు జైలుకి కూడా వెళ్ళొచ్చడం మనం చూస్తున్నాం. సో అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? పెట్టొద్దు. ఎవరైనా మాట్లాడొద్దు. ఒక కేసు మీద కేసు విచారణ ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. రెండోది అందులో ఉన్న డీటెయిల్స్ చెప్పడం తప్పు. మూడోది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని ఇతను ఖండించడం అంతకనే తప్పు. సో ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే, స్పీకర్కి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి అక్కడి నుంచి సమ్మన్స్ తీసుకురావాలి. ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్. సో వాట్ ఎవర్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేస్తే అందులో తప్పులు తడకలు ఏమన్నా ఉంటే హౌస్ని మిస్లీడ్ చేస్తే అందులో ఓన్లీ చేయవలసింది 119 మందే. ఈయన హౌస్ మెంబర్ కాదు, ఈయన టీవీలో చూశాడు మీ మాదిగా నా మాదిగా. హౌ డేర్ హీ కెన్ డూ కౌంటర్ ప్రెస్ మీట్ ఆన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అంటే అతనికి గౌరవం లేదు. తెలంగాణ అసెంబ్లీ అంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, తెలంగాణ పోలీసులు అంటే గౌరవం లేదు. ఏదో న్యాయ వ్యవస్థ ఇంటరిమ్ బెయిల్